హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. కొంతకాలంగా గౌతమి అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో అనేక రకాల ఆరోపణలతో వాళ్ళ భర్త పైన విరుచుకుపడుతూ ఉన్నారు. అసలు ధర్మ అనే వ్యక్తి శ్రీలోలుడని, తను అన్యాయం చేశాడని, ఆఫ్టర్ పార్టీస్ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తున్నాడని రీసెంట్గా కూడా కొన్ని వీడియోస్ పోస్ట్ చేయడంతో పాటు స్నేక్ 2 అని పేరు పెట్టి వాళ్ళ భర్తకు సంబంధించినటువంటి కొంత చాటింగ్ కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన రిలీజ్ చేసి కాంట్రవర్సీగా మారుతూ వెళ్ళిపోతూ ఉంది ఈ సబ్జెక్ట్. పైగా ఈ మధ్యకాలంలో రితు చౌదరి అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ తన ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్లో కూడా ఉన్నారు. తన పైన కూడా అలిగేషన్స్ చేస్తూ తనకు సంబంధించినటువంటి వీడియోస్ కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ స్టోరీ మొత్తానికి జిస్మత్ అనే ఒక నెట్వర్క్ సంబంధించిన హోటల్స్ అనేవి కూడా లింకప్ అయి ఉన్నాయి. ఇది ఆస్తి గొడవతో ముడిపడి, రిలేషన్తో ముడిపడి, అక్రమ సంబంధాలతో నడుస్తూ ఒక రకమైనటువంటి అటెన్షన్ని పబ్లిక్లో క్రియేట్ చేసింది. ఇందులో వాస్తవాలు ఏంటి, నిజంగా దీని వెనక అసలు కథ ఏంటి అనేది ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వన్ సైడెడ్గా గౌతమి కంటిన్యూస్గా గత 2 నెలల నుంచి ధర్మ మహేష్ పైన ఆరోపణలు చేస్తూనే వెళ్తున్నారు. ఆ ఆరోపణలో వాస్తవం ఎంత ఉంది, నిజానికి ఏం జరుగుతుంది అనేది శేఖర్ భాష గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం అడిగి కనుక్కుందాం. దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఆధారాలు కూడా మీకు చూపించబోతున్నాం. సార్ శేఖర్ గారు నమస్తే. మీరు చాలా కాలంగా ఎక్కడన్నా అన్యాయం జరిగితే దాంతో మాట్లాడతాం, దానికి సంబంధించిన ఫైట్ చేయడం మేము చూస్తున్నాం. ఎక్కడా కూడా మీరు చూపించిన ఆధారాన్ని ఎవడో కూడా ఇప్పటి వరకు తప్పని పోర్ట్రే చేయడం కానీ, ఇది కాదని నిరూపించడం కానీ చేయలేదు. చివరికి ఈ కేసు కూడా మేము చూసినట్లయితే రితు మహేష్ ఆ రోజు రాత్రి ఏదో జరిగిందంటూ ఇలా వీడియోస్ బయటకు వదలటం జరిగింది. అసలు ఏంటి ఈ గౌతమి గారి స్టోరీ ఏంటి, అసలు రితు చౌదరి మధ్యలో ఎందుకు వచ్చింది, ఈ ధర్మ మహేష్ గత 2 నెలలుగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అన్ని క్వశ్చన్లు ఒకటేసారి అడిగితే గుర్తుండదు. ఇది చూడండి, మీరు చూపించిన ఈ వీడియో. సో నిజంగానే వాళ్ళిద్దరికి మధ్య ఒక లవ్ ఉంటే వాళ్ళు ఇద్దరు అంత దూరంగా ఎందుకుంటారు? పాయింట్ నెంబర్ 1. అంటే అది కూడా ఆఫ్టర్ పార్టీ అని చెప్పి. ఆఫ్టర్ ఒకవేళ బాడీలో కనుక ఆల్కహాల్ ఉంటే జనరల్గా కెమెరాలు ఉన్నాయా ఏమున్నాయా వాళ్ళిద్దరు నవ్వుతూ మీద చేతులు వేసుకొని అని చెప్పి జనరల్గా ఎక్కడా కూడా, ఇక్కడే కాదు ఆ వీడియో కూడా చూస్తే ఆ వీడియోలో వాళ్ళు నడుచుకొని లిఫ్ట్లో వెళ్తారు. లిఫ్ట్లో కూడా అతను దూరంగా ఉంటాడు, ఏదో హ్యాపీ డెంట్ వేసుకున్నాడు, ఏదో చెప్తూ ఉంటుంది ఆవిడ. బట్ ఎక్కడ కూడా ఆ ఇంటిమసీ ఈవిడ చెప్తున్న రేంజ్ లో అక్కడ ఏమీ కనిపించట్లేదు. ఓకే, ఒకటే పాయింట్ వాళ్ళు చూపిస్తున్నది ఏంటంటే అర్ధరాత్రి టైమింగ్ చూపిస్తూ. సో జనరల్లీ ఒకవేళ పబ్కి పార్టీలకి ఏమన్నా వెళ్తే ఐ డోంట్ ఎంకరేజ్, నా పర్సనల్ చాయిస్ అయితే అసలు వెళ్ళదని అంటాను. బట్ సరే వాట్ ఎవర్, వాళ్ళు వెళ్ళారు, వెళ్ళినంత మాత్రాన రాత్రి ఒకవేళ ఆ పార్టీ జనరల్గా 12:30 1 గంటకి కట్టేస్తారు. తర్వాత మేబీ ఇంటికి వెళ్తే వాసన వస్తుందని తిడతారని కొంతమంది వేరే చోటకి వెళ్ళి పొద్దున వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల కాంటెక్స్ట్లు ఏమో ఉండొచ్చు. బట్ ఇద్దరు కలిసి ఒక ఇంటికి వెళ్ళినంత మాత్రాన, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరు కలిసి ఒక ఇంటికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అనుకోవడం పొరపాటు. కోర్టు సినిమా దాంట్లో క్లియర్ కట్గా వాళ్ళిద్దరు రూమ్ లోకి వెళ్తారు, లాడ్జ్ లో ఏం చేసుకుంటారో తెలియదు, 4 గోడల మధ్య ఉన్నారు కాబట్టి అదే. అవును. సో ఒకవేళ అదే అయితే ఇక్కడే కనిపించేది మనకి. అంత దూరం అక్కడ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తాగితేనే ఉప్పగా ఉన్నాయని కాదు, ఒక్క బిందువు పెట్టుకున్నా తెలిసిపోద్ది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఎక్కడ కూడా వాళ్ళకి ఆ రిలేషన్ ఉన్నట్టు అనిపించట్లేదు. దీని ఏం చెప్తున్నారంటే వాళ్ళ పర్సనల్ ఇంటిమసీగా ఉన్న క్లోజ్గా ఉన్నటువంటి వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, చెప్పడం వేరు చూపించడం వేరు. అలాగే అన్నారు. కానీ ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది నా దగ్గర నిజంగానే ఉన్నాయని. ఇది రెగ్యులర్ మన అపార్ట్మెంట్స్ కారిడార్లో ఉండే సీసీ ఫుటేజ్ అంతే. రైట్. సో వాళ్ళు కూడా ఉంటే చూపించండి. ఒకవేళ చూపించాల్సిన పాయింట్ ఏంటంటే ఈయన అటువంటి వాడు అని చెప్పి చూపించడం, లేకపోతే ఆవిడ అటువంటిది అని చెప్పి ప్రపంచానికి తెలియజేయడం. వాళ్ళ పర్సనల్ అఫైర్ ఒకవేళ నిజంగా ఉన్నా కూడా, సపోజ్ ఒకవేళ ఉంటే మేబీ నాకు తెలియదు, నాకు తెలిసి ఇప్పటిదాకా అటువంటిది లేదు. ఓకే, వాళ్ళు చెప్తున్నది పచ్చి అబద్ధం. వాళ్ళు లేదని మీరు అంత డైరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఉంది అని వాళ్ళు చూపించలేదు కదా. ఉందని తన సొంత భార్య చెప్తూ ఉంది కదా. సార్ భార్యకి ఆయన మీద కోపం కట్టి 2 నెలలుగా కక్ష కట్టినట్టు ఆయన మీద రకరకాల ప్రచారం చేస్తున్న ఆవిడ మాట్లాడుతుంది సార్. ఓకే, ఇక్కడ భార్యగా కాదు, కంప్లీట్ ఎనిమిగా మారింది ఆవిడ.
ఆవిడ ఇదిగో ఇది చూడండి కాబట్టి వాళ్ళిద్దరికి మధ్య ఎంత దూరం ఉంది సార్? చాలా దూరం ఉంది. ఎస్, ఒక వీడియో కూడా ప్లే చేద్దాం. వాళ్ళ మధ్య నడుచుకుంటూ వెళ్తున్న వీడియో మనం చూసినట్లయితే నిజంగానే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండి నేను ఆవిడ కలిసి ఒక బార్లో తాగేసి లేకపోతే పబ్లో తాగేసి గ్యాప్ నిజంగా చాలా ఉంది. లిఫ్ట్ లో పర్సనల్ ప్లే స్పేస్ వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే ఇలా పట్టుకొని ఉండలేము లిఫ్ట్ లో. ఈజీ అసలు అది కూడా ఫ్రెండ్షిప్ అని చెప్పుకోవచ్చు గట్టిగా. గట్టిగా అది ఫ్రెండ్షిప్ అని చెప్పుకోవచ్చు. హగ్గులు చేసుకుంటున్నారు, ఇవాళ ఎప్పుడో ఫ్రెండ్ అంటున్నారు. అది కూడా లేదు కదా కనీసం. ఇది తినేది హ్యాపీ డెంట్ ఇది. అయితే ఏంటి దీన్ని డ్రగ్స్ తీసుకుంటున్నారు లిఫ్ట్ లో అనేసి ప్రోట్రే చేస్తున్నారు కదా. అదే అంటున్నా, ఇదిగో తోక అదిగో పూలి అనే చందంగా ఉంది తప్ప హ్యాపీ డెంట్ తింటే డ్రగ్స్ తిన్నట్టు. ఇద్దరు కలిసి లిఫ్ట్ లో వెళ్తే ఏదో అయిపోయినట్టు అంటున్నారా? ఓకే, తనేమంటుందంటే నాకు చూపించని కూడా అవసరం లేదు సార్. నాకు ఆ దరిద్రం ఒకవేళ నిజంగా ఏమన్నా ఉన్నా కూడా మీరే ఒక ధృవీకరించండి. 65B అంటారు, కోర్టులో వెళ్ళి సబ్మిట్ చేసి ఇది నిజం అని చెప్పి ఒక ధృవీకరణ తీసుకురండి, అది చూపించండి. ఓకే, నిజంగా లిఫ్ట్ లో కూడా చాలా దూరం ఉన్నారు. తప్పు కదా. అప్పుడు ఫస్ట్ పాయింట్ నిజంగా ఉన్నా కూడా మాకు అక్కర్లా, మేము నమ్ముతాం. మీ నోటి మాట కాదు, ఆధారాలతో ఆధారం మాకు చూపించదు. ఎందుకంటే వాళ్ళిద్దరు పర్సనల్ చాయిస్ అది. సో రేపు వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకోవచ్చో లేకపోతే ఏదైనా జరగచ్చేమో మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఎన్ని చూడలేదండి, మన పెద్ద స్టార్ హీరో ఆయన సినిమాల్లోకి వచ్చిన అప్పుడే ఆయనకు కొడుకు, తర్వాత ఆయన ఆ హీరోయిన్ తో నాగార్జున గారు అమల గారిని ప్రేమించారు, తర్వాత వాళ్ళు ఆవిడతో మూవ్ ఆన్ అయిపోయారు. మేబీ అలా జరగచ్చేమో, ఎవరికి తెలుసు. సో కాబట్టి ఇది ఒక భూతం, ఇది ఒక అలా లేదు కదా. ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్. ఒకవేళ ఉంటే అది మేము చూడాలనుకోవట్లేదు, మీరు తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసి ఒక 65B అవును ఇది ధృవీకరించాం మేము నిజమే అని చెప్పి తీసుకొచ్చి చేయించండి, నేను ఒప్పుకుంటా. సో ఒప్పుకున్నా కూడా అక్కడ ఏమవుతుంది ఉంది అంటే అది కేవలం నీకు డైవర్స్ గ్రౌండ్ అవుతుంది తప్ప అదేమి తప్పు కాదు. నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కోర్టులు పర్మిషన్స్ ఉన్నాయి కదా. కోర్టు పర్మిషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎక్కడ సార్? నేను చెప్పింది ఎప్పుడు సార్? నేను చెప్పింది ఎప్పుడు? 2 years శివ సినిమా. ఓకే, అది లేదు నాగార్జున గారి. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, గౌతమి అనే అమ్మాయి, నేను పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను లావ్ అయిపోయాను, దానికి చిరాకు బట్టి నన్ను వదిలేస్తున్నాడు అనేది ఆవిడ అభియోగం. అసలు అలా ఉంటుందా సార్? కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కారణం 100 అవ్వచ్చు. ఒకనొక టైంలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అప్పటిదాకా నువ్వంటే నేను 100 జన్మల బంధం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనుకునే వాళ్ళు ఏదో ఒక కారణంలో పగిలిపోయిన అద్దంలాగా విడిపోవచ్చు. తర్వాత ఎంత చేసినా ఎంత ముత్తుకున్నా ఫీలింగ్స్ రావు. ఏం చేయాలంటప్పుడు ఏం చేస్తారు? దానికి ఒక ప్రొవిజన్ ఉంది కదా, విడిపోవడమే తప్ప వేరేది లేదు. సో అలా బతికి 100 ఏళ్ళు ఒకళ్ళు దూరంగా ఉంటూ అలా జీవితం బతకడం ఒకటి, లేదు విడిపోయి హ్యాపీగా బతకడం ఒకటి. తిను డైవర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, కానీ వాళ్ళ హస్బెండ్ ఇవ్వట్లేదు, నన్ను టార్చర్ చేస్తున్నారు, కొడుతున్నారు. వాళ్ళు కొట్టాడు, పొట్ట మీద పెట్టి తోసేసాడు. రీతి ఏమైనా సరే ఇప్పుడు చూపించారు కదా, ఈ చూపించినట్టు అది కూడా చూపించాల్సింది. ఎందుకంటే పాపం బెడ్రూమ్ లో కూడా కెమెరాలు పెట్టి తీశారు కదా. తీసిందంట. సో అలాంటి ఆధారాలు ఏమన్నా ఉంటే చూపించవచ్చు. ఇప్పుడు జనరల్ గా 98% ఆఫ్ 498 కేసులు వీగిపోవడానికి కారణం ఏంటంటే మొగుడిని సాధించడానికి పెట్టే కేసులే ఉంటాయి. అవును, చాలా డెల్యూట్ అయిపోయింది సెషన్ కూడా. సో మీరు అనుకుంటున్నారా అంత దారుణంగా జరుగుతుందని? ఎందుకంటే ఆవిడకి అంత వాయిస్ ఉండి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఊరుకుంటుంది అనుకుంటున్నారా? ఎంత రచ్చ చేస్తుంది ఇంత చిన్న దీనికే, అప్పుడు మాత్రం ఊరుకుంటుంది అనుకున్నారు. సార్ ఇప్పుడు ఆ ఫ్లాట్ అమ్మాయి పేరు మీద రిజిస్టర్ అయిందని చెప్తుంది, అంటే రెంటల్ అగ్రిమెంట్ అయింది. దాంట్లో నా ఇష్టం వచ్చిన సీసీ కెమెరాలు పెట్టుకున్నా అని చెప్తుంది. పెట్టుకోకూడదు. ఎలా పెట్టుకుంటారు? నీ పేరు మీద రిజిస్టర్ అయిన దాంట్లో నీ భర్త ఉంటున్నప్పుడు నీ పేరు మీద కాదు, 50-50 అని కూడా చెప్పింది ఆవిడ. ఓకే, సో భార్యకు తెలియకుండా ఒక భర్త అలా పెడితే ఎలా తప్పుతుందో, నీకు ఒకవేళ పెట్టాలంటే కన్సెంట్ తీసుకో. ఓకే, మీకు చెప్తా, మావిడ పెట్టిన కెమెరా పాయింట్ అది కాదు. ఎందుకంటే పిల్లల్ని ఏంటంటే అక్కడ బెడ్ మీద వదిలేసినప్పుడు వాళ్ళు టక్కుమని ఏదైనా సరే కొంచెం ఎమర్జెన్సీ మనం తినడానికి అట్టు వచ్చినప్పుడు వాడు నిద్ర లేచి డుబ్బుకొని పడిపోతాడేమో అని చెప్పి అదేంటంటే అదేమంటారు బేబీ మానిటరింగ్ కెమెరాస్ ఉంటాయి. అది మామూలుగా పిల్లల్ని చూసుకోవడం ఊరికే సరదాగా ఉంటుంది మావాడారా కెమెరా. కానీ ఇలా కెమెరాస్ పెట్టిందని కూడా సమర్థించుకుంటున్నారు. అలా పెట్టడం వేరు. అంటే
ఇట్ ఈస్ ఆన్ మై నాలెడ్జ్, Hmm. అక్కడ కెమెరా ఉంది అని చెప్పి తెలుసు. బట్ అది దేనికోసం పెట్టి, అది వేరే పర్పస్, పిల్లలు పడిపోకుండా ఉండడం కోసం బేబీ సిటీ కెమెరాస్ అవి. బట్ ఇది హస్బెండ్ ని, అదే చిన్నపిల్లాడా కాదు కదా. సో ఆయన్ని వాచ్ చేయడం అనే క్రూకెడ్ ఇంటెన్షన్ అంటారు దీన్ని. Okay, ఇది crooked. చట్టంలో చాలా దీనికి శిక్షలు ఉంటాయి. చాలా తప్పది. ఆవిడ LLB చేసి టాపర్ అని చెప్పుకున్న ఆవిడకి చిన్న విషయం తెలియకపోవడం అనేది నాకు విచిత్రంగా అనిపిస్తుంది. బట్ ఖచ్చితంగా వీళ్ళు కనుక కేసు పెట్టాలనుకుంటే అది చాలా పెద్ద గ్రౌండ్ అవుతుంది. తిను డైవర్స్ అడిగితే తిని ఇవ్వట్లేదు అనేసి అబద్ధం. అబద్ధం. ఎందుకంటే నేను ఈయన పంపించిన డైవర్స్ నోటీస్ కూడా చూసాను. ఓకే ఓకే అది రేపు నేను మీకు ఓకే తీసుకొచ్చి చూపిస్తాను. ఓకే ఓకే క్లియర్ కట్ గా ఈవిడ అడగడం, ఈయన డైవర్స్ ఇవ్వడం. ఇవ్వడం అంటే మీ దగ్గర ఇప్పుడు కాపీ ఉంది అది? ఐ విల్ సెండ్ ఇట్ టు యు. ఓకే మీరు కావాలంటే తర్వాత ఓకే రైట్ రైట్. పెట్టండి. అది డైవర్స్ ఈయన పంపించేశారు, నోటీస్ అయితే ఇచ్చేశారు. బట్ ఆవిడ నాకు డైవర్స్ మాత్రమే చాలు, డైవర్స్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అన్న ఆవిడ మరి డైవర్స్తో అయిపోయేదానికి మీడియాలోకి వచ్చి ఇంత 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 ఇంకా ఇంకా వస్తాయి, ఇంకా ఇంకా వస్తాయి అంటే ఏం కావాలి నీకు? ఏం కావాలి? అదే డైవర్స్ కావాలి, డైవర్స్ వచ్చేసి ఇంకా ఏమన్నా కావాలా? ఇవ్వట్లేదు అందుకే నేను వస్తున్నాను అనేది ఈవిడ చేస్తున్న అలిగేషన్. లేదు, మీకు డేట్ తో సహా ఆయన పంపించి నాకు తెలిసి ఒక 1 or 2 months అవుతుంది. తిని మీడియాకి అప్పుడు 2 months నుంచే తిని కూడా వస్తుంది, అప్పుడే పంపించేశారు. మరి దేనికోసం ఈవిడ తాపత్రయం ఇప్పుడు? ఆవిడ చెప్తున్నదైతే నాకు డైవర్స్ మాత్రమే కావాలి, నాకు డబ్బు అవసరం లేదు, మాది రాజవంశము, నాకు ఇంత చదువు ఉంది, ఈయనకే చదువు లేదు, ఈయనకి ఇప్పుడు సినిమాలు కూడా పోతాయి దీనివల్ల, ఈయనకి లేదు కాబట్టి నాకు అవసరం లేదు, డైవర్స్ మాత్రమే అంటుంది. సో మరి డైవర్స్ వచ్చిన తర్వాత కూడా ఈవిడ బయట ఉన్న చాలా మంది అమ్మాయిల్ని ఈయనకి రిలేషన్ అంటగట్టి, సరే ఈయన బ్యాడ్ చేయడం అని పక్కన పెడితే వీళ్ళందరినీ కూడా బ్యాడ్ చేస్తుంది కదా. అవును, రేపు వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాల్సిన అమ్మాయిలు, లేకపోతే వాళ్ళు మామూలుగా వచ్చినా ఉండొచ్చు, దానికి నువ్వు ఇంత రిలేషన్ కడితే రేపు అమ్మాయికి సొసైటీలో ఆర్ పెళ్లిలో ఇబ్బందులు అయితే హూజ్ రెస్పాన్సిబుల్? సరే శేఖర్ భాష్ గారు, తిన్నదా వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఒక వీళ్ళకి ఒక హోటల్ చైన్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి, ఫ్రాంచైజ్ ఇస్తూ ఉంటారు. గిస్మత్, అది గిస్మత్, అది ఎవరిది? తినదా లేకపోతే ధర్మగడ? అది నాది అని ఈవిడ క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. మన ధర్మ మహేష్ ఏమో దాని గురించి ఏం మాట్లాడతారు అసలు దాన్ని? సో ఇది గిస్మత్ పెళ్లి కాకముందు ఈయన ఎస్టాబ్లిష్ చేసిన బ్రాండ్, పెళ్లి కాకముందు. సో ఇందాక ఒక వీడియో కూడా చూపించాను, యూట్యూబ్ వీడియో, దాంట్లో చాలా క్లియర్ కట్ ఈవిడే చెప్తుంది, ఈవిడ నోటితోనే. సో ధర్మ చాలా కష్టపడి దీన్ని సామ్రాజ్యాన్ని నిర్మించాడు, ఇతను తర్వాత గౌతమి కాదు గౌతమ్ అనే ఒక ఎవరి పేరు చెప్పింది. సో వాళ్ళిద్దరు కలిసి దీన్ని చాలా రేయింబగలు కష్టపడి చేసుకొచ్చారు. అలా ఇలా మేబీ పెళ్ళైన తర్వాత ఇది దాన్ని బాగా ఇంప్రూవ్ చేశాడు. ఒక 2-3 బ్రాంచ్ల నుంచి మేబీ ఇప్పటిదాకా 15-20 నేను తెలియదు, బట్ మన అమీర్పేటలో కూడా ఉంది. ఓకే, గోయింగ్ గుడ్. బట్ ఈయన సినిమాల్లోకి వెళ్ళేటప్పుడు ఈవిడ్ని ఏదో దీంట్లో పెట్టి కొంచెం మంచి పొజిషన్లో పెట్టి నువ్వు చూసుకో అని చెప్పారు. ఈయన బిజీగా ఉన్నప్పుడు ఆవిడ కూడా కొంతవరకు పైకి తీసుకొచ్చిన మాట వాస్తవం అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆవిడ సెలబ్రిటీస్ని, ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి వాళ్ళని వెళ్ళి పట్టుకొచ్చి కొంచెం అడ్వర్టైజింగ్ ఇవన్నీ కూడా పెరిగినాయి. ఇప్పుడు నేను కంపెనీలో పనిచేస్తున్నాను, నా వల్ల కంపెనీకి బోల్డెన్ లాభం వచ్చింది, మన కంపెనీ నాది అయిపోద్దా? కాదు కదా. సో ఆ రకంగా ఈయన స్థాపించిన ఈయన ఓన్ కంపెనీ, ఐ మీన్ ఈయన ఓన్ బ్రాండ్ అది. ఆ బ్రాండ్కి మధ్యలో ఈవిడ వచ్చి పైకి లేపుండొచ్చు, ఈవిడ కాకపోతే ఇంకెవరైనా ఎంప్లాయీ అయినా సరే వచ్చి పైకి లేపుండొచ్చు, అది అయిపోదు. సో ఆవిడ కష్టపడిన మాట వాస్తవం, ఆవిడ కొంతమందిని తీసుకొచ్చి బ్రాండ్ని లేపిన మాట వాస్తవం, ఆవిడ లాభాలు వచ్చిన మాట కూడా వాస్తవం అయి ఉండొచ్చు. కానీ అంత మాత్రం చేత బ్రాండ్ ఇది అయిపోదు. కానీ బ్రాండ్ ఆవిడ అయ్యింది. నాకు ఆవిడే వాళ్ళ ఎవరు క్లోజ్ వాళ్ళు ఎవరో నాకు పంపించారు, చూడండి సార్ మీరు ఇది తెలుసుకోండి, మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకుందాం అని చూసాను. ఎప్పుడు అయ్యా అంటే ఈ జనవరిలో 2025లో ఎప్పుడు గిస్మత్ బ్రాండ్ 2016 ఇప్పుడు అప్పటి నుంచి ఉన్న బ్రాండ్కి సడన్ గా ఈ వీటి పేరు మీద ఎలా మారింది అనే విషయం నేను ఆవిడ పంపించిన తర్వాత ఎంక్వైరీ చేశాను. అంటే ఇప్పుడు నేను మీకు బ్రాండ్ ఇచ్చేస్తాను అనుకుందాం, నేను మీ దగ్గర ఎంతో తీసుకుంటాను కదా, నేను రాయల్టీ వేరు, నా బ్రాండే మీకు ఇచ్చేస్తున్నాను, నాకు ఇక్కడ నుంచి వచ్చే రాయల్టీ మీకు ఇచ్చేసినప్పుడు ఓకే గిస్మత్ బ్రాండ్ మీకు ఇచ్చేస్తున్నాను, ఓకే మీరు నాకు ఎంతో కొంత ఇస్తారు కదా ఉంటుంది. అది ఏదన్నా ఒక డీల్, ఫెయిర్ డీల్ అవ్వాలనుకుంటే అప్పుడు ఆవిడ LLB ఆవిడకి తెలుసు, ఫెయిర్ డీల్ అవ్వాలనుకుంటే నేను నీకు ఇస్తున్నందుకు నువ్వు నాకేమి ఇచ్చావు అనేది కూడా ఉంటుంది. లేనప్పుడు డౌట్ ఏమొస్తుందంటే ప్రేమతో ఇచ్చావా, గిఫ్ట్తో ఇచ్చావా, బ్లాక్ మెయిల్కి గురై ఇచ్చావా, ఇలాంటివి రకరకాలు ఉంటాయి. సో
ఎప్పుడు సో ఆ విషయం నాకు డౌట్ వచ్చింది. ఇన్నాళ్ళు ఈయన పేరు మీద ఉంది, సడన్గా ఆవిడ పేరు మీద ఎందుకు మార్చారని నేను కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు అవతల పక్క వాళ్ళ వర్షన్ ఏంటి అంటే ఈయనకి ఏదో అఫైర్లు ఉన్నాయని ఈవిడ అనుమానించడాలో లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఏదో రకంగా చెప్పి ఏదో ఒక రీజన్ అవ్వచ్చు. వీళ్ళు డిస్టెన్స్ పెరిగిపోయింది. తర్వాత ఓన్లీ పిల్లాడిని చూసుకోవడము దానికి పరిమితం అవుతున్న టైంలో మేబీ అప్పుడు ఈ కెమెరాలు పెట్టడం, ఈవిడ ఇంటి నుంచి వెళ్ళిపోయి వేరే ఇంట్లో ఉంటూ ఈయన అక్కడ ఒక్కడే ఉంటాడు కదా, ఎన్నాళ్ళు ఒకడే ఉంటాడు, ఏదో రోజు దొరుకుతాడు, ఎవరో ఒకళ్ళ ఆకలి ఎన్నాళ్ళు ఆపుకుంటాడు, ఏదో రోజు తీసుకొస్తాడు, అప్పుడు దొరకపోవడం చెప్పి ఆవిడేమో పస్తులు పెడుతూ ఆయన అక్కడ పెట్టి. సో ఇది కూడా స్కెచ్ ప్రకారం ఇప్పుడు మిమ్మల్ని 6 నెలల పాటు లేకపోతే సంవత్సరం పాటు దూరం పెట్టేసి అక్కడ కెమెరాలు పెట్టేస్తే చదివిండి సడన్ గా తెచ్చుకున్నాడంటే సరే అది వాట్ ఎవర్ అది జరిగిందని నేను అనుకోను. బట్ సో ఇక్కడ వీళ్ళ చెప్తున్న వర్షన్ అలా దూరం అయిపోయిన తర్వాత కొడుకును చూసుకోవడానికి వెళ్ళినప్పుడు చూపించకుండా, ఎవరు తిను తన చూపించకుండా కొడుకుని చూపించకుండా దూరం తండ్రికి అయ్యా వాళ్ళ పుట్టింటికి పంపించేసి ఆ పుట్టింటికి వెళ్ళి అడుక్కున్నా కూడా చూడడానికి లేదు అని చెప్పి. ఎందుకు అంత కోపం? తండ్రి కదా, ఏదో కోపమా బర్ వాట్ ఎవర్. సో అక్కడ జనరల్ కాన్వర్జేషన్స్, ఇప్పుడు నువ్వు ఇట్లా వేరే వాళ్ళతో ఇప్పుడు సినిమాల్లో ఉన్నప్పుడు కొంచెం క్లోజ్గా యాక్ట్ చేయడము, అవి వీడికి నచ్చకపోవడము, లేకపోతే వీళ్ళతో అఫైర్ ఉందని అనుకోవడము, రేపు ఆశనంతా తీసుకెళ్ళి నువ్వు దాని దారం చేస్తే నా కొడుకు నేనేమైపోవాలి ఓకే అనే కోణంలో ఇప్పుడు నువ్వు ఆస్తి అంతా నా పేరు మీద రాసి నువ్వు చేసే పనుల వల్ల రేపు ఏ హీరోయిన్ కూడా రాసిస్తే నా బతుకు నా కొడుకు బతుకు ఏమవుతుంది, పోనేది కూడా వ్యాలిడ్ పాయింట్ అనుకున్నాం. సరే అది నేను సంపాదించేదంతా మీకోసమే కదా, మీరు బాగా సంపాదిస్తారేమో, మీ చేతికి ఒక వాచ్ లేదు, ఒక ఇది లేదు, బట్ యు ఎర్న్ వెల్ రైట్. సో మీ భార్యకి అన్ని కొనిపెడతారు కదా, మీరు కార్లు కొనిపెడతారు, పిల్లలకి అన్ని చేస్తాం మనం. మగాడన్న తర్వాత ప్రతి మగాడికి మనం సంపాదించేది ఏదన్నట్టు వాళ్ళకే కదా. మహా అయితే మనకి ఏదన్నా ఒక షర్టు ప్యాంటు కొనుక్కోపోతే అది కూడా వాళ్ళే కొనిస్తుంటారు చాలా. అదే అన్నాడు ఆ అబ్బాయి కూడా, నేను సంపాదించేంత మీకు కాకపోతే ఎవరికి, సరే నీకు ఏం కావాలంటే బ్రాండ్ నా పేరు మీద రాసి, సరే రాసేస్తాను, అది పెద్ద విషయమా, రాసేసాడు. కలిసి ఉన్నప్పుడే, ఉన్నప్పుడు కాదు, విడిపోయిన తర్వాత కూడా, అంటే వీళ్ళ మధ్య డిఫరెన్సెస్ వచ్చి దూరంగా ఉంటున్నప్పుడు కూడా నీకు కొడుకు కావాలి అంటే నాకు గిస్మత్ బ్రాండ్ రాసి. తినండి మరి, అంత సింపతి తన వైపు ఉండేలాగా. మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి. నిజమా కాదా నేను ధృవీకరించట్లా, బట్ అది వాళ్ళ వర్షన్, వీళ్ళ వర్షన్. ఓకే, మీరు ఇప్పుడు సడన్ గా నాకేమనిపించింది, ఒకరు పంపించారు డాక్యుమెంట్, సడన్ గా ఇన్నాళ్ళు ఉన్నది బ్రాండ్ ఎందుకు మారిపోయింది, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావా, డబ్బులు ఇవ్వలేదు, ఏమిచ్చి కొనుక్కున్నావు అన్నప్పుడు వీళ్ళని అడిగా, వీళ్ళ వర్షన్ అది అలా ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈయన నాది ఏమున్నా నీకే, అంతా నీకే, సరే అంటున్నావు కదా, వాడి పేరు మీద పెట్టేస్తాను, మొత్తం ఏదున్నా సరే కొడుకు పేరు మీద పెట్టేస్తాను, నా పేరు మీద పెట్టు అని అడిగిందట. అడిగినప్పుడు ఈయన సరే అప్పటికి దానికి నానా రకాలు చేసి, సరే కొడుకు కన్నా నాకేం ఎక్కువ కాదు, వాడిని చూస్తే చాలు అని చెప్పి రాసి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత కూడా నాకు కొడుకుని చూపించలేదు. అక్కడితో కాకుండా ఇంకా కావాలి ఇంకా కావాలని గొంతమ్మ కోరికలు కోరుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా ఆ బిల్డింగ్ రాసి, లేకపోతే ఈ ఆస్తి నాకు 10 కోట్లు రాసి అని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, అది వాళ్ళ వర్షన్. ఓకే ఓకే. సో అని చెప్పినప్పుడు ఆవిడ వీళ్ళు ఏమన్నారు, అది రాసి ఇది రాసి ఇంక ఇది పోతూనే ఉంటుంది, నేను సంపాదించింది బ్రాండ్ ఒకటే, ఇంకేదైనా ఉంటే మా నాన్న సంపాదించింది లేకపోతే వాళ్ళు సంపాదించింది, అవన్నీ నేను తీసుకొచ్చి నీకు ఇవ్వలేను. సో ఇది ఇచ్చేసినా కూడా నువ్వు మన లెక్క ప్రకారం నాకు కొడుకుని చూపించాలి, చూపించట్లేదు. చూశాడు, అబ్జెక్షన్ రైజ్ చేశాడు. ఏది, ఈ బ్రాండ్ నన్ను బ్లాక్ మెయిల్ చేసి కొడుకుని చూపించకుండా, కొడుకుని చూపిస్తావా చస్తావా, కొడుకుని చూపిస్తేనే నేను నీకు, ఐ మీన్ బ్రాండ్ రాసిస్తేనే నీకు కొడుకుని చూపిస్తాను అని నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఈ బ్రాండ్ రాయిపించుకుంది అని ఆయన అబ్జెక్షన్ పెట్టాడు. ఓకే, దాంతో అక్కడ ఒక లీగల్ డిస్ప్యూట్లో ఈవిడ పేరు మీద వెళ్లకుండా ఆగిపోయింది. ఓకే, అప్పుడు వెంటనే ఈవిడ అంటే ఇమ్మీడియట్గా జనవరిలో అయిన తర్వాత ఇప్పుడు ఈవిడ వెంటనే బయటకు వచ్చేసింది. ఓకే, అప్పుడు మీడియాకి వచ్చి ఈ బ్రాండ్ నాది, దీనికోసం నేను ఎంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను అని ఆవిడ చెప్పడం జరిగింది. బట్ ఆ వీడియో, యూట్యూబ్ వీడియో చూస్తే అదే ఆవిడ ఏ నోటితో ఆవిడ చెప్పింది, అదే మహేష్ ఎంత కష్టపడ్డాడని ఆవిడ నోటుకున్నానని చెప్పింది. ఆ వీడియో ప్లే చేస్తారండి మీకు, ఆడియో అది. హాయ్ అండి, అందరికీ నమస్కారం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ జిస్మత్ అనేది గుంటూరు నుంచి స్టార్ట్ చేసామండి. అవర్ హోమ్ బ్రాంచ్ ఈజ్ ఇన్ గుంటూరు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ దట్ మహేష్ ఈజ్ నాట్ హియర్ రైట్ నౌ. మహేష్ హిస్ లైక్ అంటే తను ఇది ఎలా స్టార్ట్ చేశారు అంటే కంప్లీట్లీ ఇంటీరియర్ అయినా ఎవ్రీథింగ్ తన బ్రెయిన్లో ఒక విజన్తో హీ స్టార్టెడ్ ఇట్ విత్ గౌతమ్. They both traveled in a good way, and this is the result finally, because this is the 7th branch and it's been only 3 years since we started. ఇప్పుడు సార్ ఒకటి, వీళ్ళ ఫ్యామిలీ చాలా క్రూయల్ ఫ్యామిలీ, రౌడీలు, వీళ్ళపైన చాలా కేసులు ఉన్నాయని ఈవిడ అలిగేషన్ చేస్తూ ఉంది. అది అంటే వాళ్ళ నాన్న పైన కేసు ఉన్న ఎఫ్ఐఆర్ ఉంది, నేను చూపిస్తాను. క్రూయల్ ఫ్యామిలీ దర్జాగా మోసాలు చేస్తే ఇది ఎఫ్ఐఆర్ అండి. 22 దీన్ని నందిగామ 575 ఇది ఎఫ్ఐఆర్ నెంబరు. ఓకే. సో కేసులు మరి వాళ్ళ మీద ఉంటే చూపించమనండి, నేనేమి ఓకే బకాలతో ఏం పుచ్చుకోవట్లేదు. బట్ నా దగ్గరికి అయితే ఆవిడ ఆ అగ్రిమెంట్ మాత్రమే పంపించారు, తెలుసుకోండి మీరు అని. మరి అవి కూడా పంపిస్తే వీళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయో కూడా నేను తెలుసుకుంటాను. ఈయన మీద ఈవిడ పెట్టిన కేసు తప్ప నాకు ఇంకా వేరే ఏమీ ధర్మమహేష్ పైన ఏమి లేదు. వీళ్ళ తినిపైన ఉన్నాయి. వీళ్ళ ధర్మమహేష్ పైన మామూలుగా జనరల్ గా ఆడవాళ్ళ కోపం వస్తే 498 కొట్టాడు, తిట్టాడు, డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. దాంతో పాటు ఆఖరి సెక్షన్ నా డబ్బులు గుంజుకోవడానికి, నా ప్రొఫెషనల్ వర్క్ దొంగతనం చేయడానికి ఇవన్నీ చేస్తున్నాడని ఏదో 4 సెక్షన్లు పెట్టారు. సో అవి దాని తీవ్రతను బట్టి పోలీసుల యాక్షన్ కూడా ఉంటుంది. బట్ పోలీసులు స్టేషన్కి పిలిచి కనుక్కున్న తర్వాత మరి ఆ తీవ్రత లేదనుకున్నారేమో, జస్ట్ 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు. పంపించేసిన తర్వాత ఇక్కడ నాకు న్యాయం జరగట్లేదు, నేను కావాలనుకునేది నాకు దక్కట్లేదు. ఏంటి, గిస్మత్ బ్రాండ్ ఆగిపోయింది. నాకు ఇస్తానన్న బ్రాండ్ అలా చేతిలో వచ్చి ఆగిపోయింది, ఇప్పుడు ఇవ్వట్లేదు. సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఇప్పుడు కాళ్ళ బేరాలు తీసుకొస్తాడని అతను స్టేషన్కి పిలిచాడు. అతను మాట్లాడాడు, ఇదన్నీ జరిగిందని చెప్పుకున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఇప్పుడు ఓహో స్టేషన్కి వెళ్తే పని జరగలేదు, మీడియాకి వెళ్ళాలి, మీడియాకి వెళ్దాం. మీడియాకి వెళ్ళిన తర్వాత అట్లా ఇట్లా ఇట్లా అని చెప్పి ఒక్కొక్కటి రోజు ఇంటర్వ్యూలు చేస్తుంది. సో అతను డిఫేమ్ అవ్వడము, అతనికి అవకాశాలు పోగొట్టడము, ఇలా అతను రోడ్డు మీదకి తేవడము, నువ్వు నాకు ఇవ్వకపోతే నీకు ఇది రోజు డోస్ పెంచుతూ ఉంటా. అదంటే చెప్పిందే ఆవిడ మళ్ళీ చెప్తూ. సో ఇక అక్కడ కూడా దొరకకపోతే ఇక చూడు నెక్స్ట్ లెవెల్ నీకు సినిమా చూపిస్తా. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో ఉంది కదా, ఫస్ట్ రోజు రాలా. సో ఏంటంటే నువ్వు ఇంకా సెటిల్మెంట్కి రాలేదు. నేను మొన్న ఎప్పుడో ఒక మహిళా కార్యకర్తతో ఈవిడ మాట్లాడిస్తూ, నువ్వు అర్జెంట్గా ఈవిడతో వచ్చి సెటిల్ చేసుకో, లేకపోతే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటావు. సెటిల్ చేసుకోవడం ఏంటి, ఈవిడ అడిగింది ఏంటి చాలా క్లియర్ కట్ గా, నాకు ఏముంది, నాకు డైవర్స్ ఇస్తే చాలు అంతే కదా, ఆన్ రికార్డు. మరి సెటిల్మెంట్ అంటే దేని గురించి, అదే అంటున్నా. అదే. సో ఆయన ఇచ్చేసాడు, డైవర్స్ ఇచ్చేసాడు అనేది మీకు ప్రూఫ్ ఇస్తాను నేను. డైవర్స్ ఇవ్వడం అంటే నోటీస్ ఇచ్చేసాడు. సార్ ఈ అమ్మాయి తిన పైన రితు చౌదరి, దీని గురించి అందరికి తెలుసు, సెలబ్రిటీగా ఒక దారుణమైన ఎలిగేషన్ చేస్తుంది. ఏంటంటే ఎంతమంది షుగర్ డాడీలు ఉన్నారో అమ్మాయికి, ఆ పదం చూడండి ఎంత ఆడ్ పదం. మీడియాలోకి వచ్చి ఎంతమంది దగ్గర డబ్బులు లాగేసిందో తెలుసుకోండి, వాట్సాప్ చాట్లు తీయండి అని అలిగేషన్ చేస్తుంది. మళ్ళీ తినంటుంది ఏంటి, దానికి మీరేం చెప్తారు చెప్పండి. నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను. ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం, నువ్వెవరు? ఎస్, ఆవిడ షుగర్ డాడీయా, లేకపోతే చాక్లెట్ డాడీయా, లేకపోతే మమ్మీయా, లేకపోతే డైనోసరా, ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం. నీకేందా ఉంటే ఈయనతో ఉంది అనే విషయం మాట్లాడడం వరకే, అది కూడా కెమెరాలు పెట్టి వాళ్ళని ఉంది అని నేను అనుకుంటున్నాను, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను డైవర్స్ అప్లై చేసుకున్నాను, అంతవరకు ఓకే. బట్ ఆవిడకి వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయా లేదా అనేది ప్యూర్లీ ఆవిడ ఇష్టం. అండ్ అంత నీచంగా మాట్లాడడం అనేది చట్టాల ప్రకారం ఇట్స్ ఏ క్రిమినల్ అఫెన్స్. ఎల్ఎల్బి చదివిన ఆవిడకి ఖచ్చితంగా తెలుసు. ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా కూడా, సార్ నేను ఫ్రస్ట్రేషన్ లో అన్నాను రేపు కోర్టులో చెప్పినా కూడా దానికి శిక్షలు ఉంటాయి. ఎందుకంటే దట్ హ్యాస్ డ్యామేజ్డ్ హర్ ఇమేజ్. బిగ్ బాస్ కి వెళ్ళిన సెలబ్రిటీ ఇప్పుడు చాలా పెద్ద సెలబ్రిటీ అవుతుంది బయటకు వచ్చేటప్పుడు. అంత పెద్ద సెలబ్రిటీ నేను ఇది ఉంది, ఈవిడ వల్ల నాకు జీవితం ఇంత పోగొట్టుకున్నాను అని చెప్పి ఆవిడ నష్టపరిహారం వేయచ్చు, అలాగే క్రిమినల్ కేసు కూడా వేయచ్చు. అలాగే ఈయన కూడా, సార్ నాకు బీటెక్ థర్డ్ ఇయర్ డిస్కంటిన్యూడ్, నేను ఈవిడేమో బిఈ ఎల్ఎల్బి అన్ని ఎంబీఏ ఇన్ని చేసి, ఈవిడ రాజవంశము ఇన్ని ఉన్న ఈవిడ నాకు అవకాశాలు రాకుండా చేసింది, లేనిపోయిన రిలేషన్లు అంటగట్టి. సరే ఉన్నా కూడా అవన్నీ బయటికి తీసుకొచ్చి నాకు అవకాశాలు లేకుండా అయిపోయింది, ఇవాళ నా జీవితం రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి నాకు నష్టపరిహారం ఇప్పించండి. ఈయన ఈవిడ అలాగే ఈవిడ ఎవరెవరు ఏదైతే ఎలిగేషన్ చేసిందో వాళ్ళ ఆడవాళ్ళ ఎవరెవరంటే ఇంకొక అమ్మాయి సీత అమ్మాయి ఎవరో ఉంటుంది, తన పేరు కూడా మధ్యలో తీసుకొచ్చి తను కూడా తిని బెదిరించిందని చెప్తుంది. ఇన్ని చెప్తూ కూడా
నేను సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టిన ఆడపిల్లని కాబట్టి ఈ వీడియోలు బెడ్రూమ్ వీడియోలు రిలీజ్ చేయట్లేదు అంటుంది ఆవిడ. సార్ ప్రతి ఆడపిల్ల సంస్కారవంతంగా ఉండాలని నేను కోరుకుంటాను సార్. ఎవ్రీవన్. కానీ ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో దాన్ని ఏమంటారంటే మనకి కాస్త అట్రాక్టివ్గా పోజులు పెడితే తప్ప మనకి ఫాలోయింగ్ పెరగదు అనుకున్న చాలామంది మహిళలు ఇవాళ రేపట్లో ఎలాంటి పోస్టింగ్స్ చేస్తున్నారు. అండ్ ఏదో సామెత గుర్తురాట్లేదు టక్కుమని, బట్ సడన్గా ఒక రోజున మనం మహాత్ములం అయిపోతాం, అందరికీ నీతులు చెప్పేస్తున్నాం. బట్ కొంతమంది ఇప్పుడని చెప్పను, బట్ ఇలాగే నాకు తెలిసిన ఒక అమ్మాయి చాలా ఇదిగా మాట్లాడుతూ నేను చాలా డీసెంట్ విద్యుడు, ఈ అమ్మాయి అట్లాంటి పోస్టులు పెడుతుంది, ఈ అమ్మాయి ఎట్లాంటి పోస్టులు పెడుతుంది, ఈ దొంగ మొక్కలు ఇది అట్లా, ఇది వాడితో పడుతుంది, ఇది వీడితో పడుతుంది, ఈ షుగర్ డాడీ ఇట్లా మాట్లాడే ఒక ఆవిడ కొన్నాళ్ళ క్రితం పెట్టిన, అంటే ఆవిడ డిలీట్ చేసింది పోస్టులని, బట్ పబ్లిక్ ప్రొఫైల్లో సేవ్ చేసుకున్న చాలా బికినీలతో, ఓకే, బికినీలతోటి ఇంకా చాలా దారుణమైన పోస్టులు పెట్టిన ఆవిడ ఇటువంటి వాళ్ళతో ఉంది అని చెప్పి ఎలిగేషన్ చేసిన ఆడవాళ్ళు ఉన్నారు. అంటే నేనేమంటానంటే ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది. ఇప్పుడు ఆవిడ బికినీ వేసుకున్న మాత్రాన ఆవిడ చాలా దరిద్రమైనది అనేది కొంతమంది స్టాండర్డ్లో అవ్వచ్చు, కానీ అది ఆవిడ చాయిస్. ఆల్వేస్. అలాగే ఈవిడ చాయిస్ ఈవిడ, ఆవిడ చాయిస్ నువ్వు తప్పు అని చెప్పలేవు. నీకేమైనా అర్హత ఉందంటే నీ మొగ్గు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు ఆవిడతో వెళ్ళకూడదు అని చెప్పే రైట్ కూడా లేదు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. అన్యాయం జరుగుతుంది, నువ్వు నాకు డైవర్స్ ఇచ్చే హక్కు మాత్రమే ఉంది. సో ముగ్గురితో నువ్వు డైవర్స్ అడిగే హక్కు మాత్రమే ఉంది, కానీ ఈఎంఐని ప్రశ్నించే హక్కు నీకు లేదు. ఇది చట్టం. ఇప్పుడు సెలబ్రిటీలు చాలా మందిని తీసుకొచ్చేస్తాం లైన్లోకి. ఏమో ఎవరి తర్వాత సీత అంటుంది, ఇప్పుడు ఎవరో అమ్మాయి ఆ సీత పేరు కూడా తీసుకొచ్చేసింది. అసలు ఫైనల్గా ఈవిడకి కావాల్సిన డైవర్స్ కాదు అనేది మాత్రం అర్థమవుతుంది కదా చిన్నగా, సంథింగ్ మోర్. సో నాకు అదే అనిపించింది, ఎందుకంటే డైవర్స్ అడిగితే డైవర్స్ ఇచ్చాడు, ఏం అడిగితే అది ఇచ్చేస్తా, నాకు నా బిడ్డను చూపించు చాలు అని మాత్రమే. ఇంత జరుగుతున్నా ధర్మ మహేష్ ఎందుకు మీడియా ముందుకు వచ్చి తన బాధని చెప్పలేకపోతున్నారు? మీకు ఆయువు పట్టు మీద కొడితే మీకు అన్నిటికన్నా మీ అబ్బాయిని నేను తీసుకెళ్ళి నా దగ్గర పెట్టుకొని ఈ ఇంటర్వ్యూ ఆపేయమంటే ఆపేస్తారు. ఆపరా ఈజీగా ఎందుకు ఆపలేము, వెంటనే ఆపేస్తాం. ఎందుకు రావట్లేదు ఇప్పుడు అర్థమైంది కదా. అయితే సార్ ధర్మ మహేష్తో ఆయన బయటకు రాకపోతే సార్కి ఒక 1 year బుజ్జి బాబు ఎంత క్యూట్గా ఉంటాడు నాకు కొడుకు, బట్ నేను అక్కడే ధర్మతో యాక్చువల్గా కనెక్ట్. అతని కొడుకు కొంచెం అంతే క్యూట్, భలే ముద్దుగా ఉంటాడు. నాకు వీళ్ళందరికన్నా వాడికి అన్యాయం జరుగుతుంది సార్. ఆవిడని మనం నిందించినా ఈయన నిందించినా రేపు వాడే కదా సార్ సఫర్ అయ్యేది. అవును, అది అసలు అంటే నేను ఇక్కడ ఎవరి గురించి అయినా పోరాడుతున్నాను అంటే ఆ అబ్బాయి గురించి, ఈ బాబు గురించి. వీళ్ళ బాబు సీరియస్గా ప్రతి ఒక్కరు తండ్రి ఆలోచించవలసింది. తండ్రి దూరం అవుతూ ఉన్నాడు. నాకు తెలిసి 1 year నుంచి దగ్గర 2 years నుంచి దూరంగానే ఉంచుతున్నారు. ఆ బాధ ధర్మ బయటకు పెట్టలేదు. 2 years కాదు, ఇంకా 2 years అవ్వలేదు బాబుకి. బుజ్జి బాబు వాడు కూడా నడుస్తున్నాడు. అంటే ఈ నవంబర్కి 2 ఏళ్ళు అవుతాయి అనుకుంటా. చాలా క్యూట్గా ఉన్నాడు, వెరీ వెరీ క్యూట్. అదే అంటున్నా, మన పర్సనల్ గొడవలు ఏమున్నా కూడా మీరు ఇలా రోడ్డున పడి ఈయన అలాంటి వాడని అండ్ దట్ అగైన్ ఒక జెంటిల్మెన్ మీద ఏంటంటే ఏమున్నా కూడా భార్య అంత ఉన్నా కూడా నా భార్య అలాంటిది ఇలాంటిది అని ఈరోజు ఆయన బయటకు వచ్చి చెప్పాలి. అది జెంటిల్ ధర్మ జెంటిల్. ఎందుకంటే సార్ మన సొసైటీలో మనం ఎలా ట్యూన్ చేయబడ్డామంటే మీ నాన్నకి 4-5 FIRలు ఉన్నారా అన్న కూడా సరే కొంత సర్దుకుపోవచ్చేమో, కానీ అమ్మ గురించి ఆ మాట మాట్లాడితే పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతారు. సో అది తెలుసు మగాడికి, అది ఏం చేసినా అటువంటి బయటికి రావు. ఏమో శేఖర్ గారు, మీరు గతంలో ఎన్నో విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇది ఎమోషనల్లీ మీకు కనెక్టెడ్, నాకు కూడా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఎంత పెయిన్ ఉంటుందో తెలిసి అనుభవించారు. నేను దూరం పిల్లల దూరమే అనుభవించా. సో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో తిను వెనక ఎవరైనా ఉన్నారంటారా? అదొక్కటి నాకు ప్రతిసారి డౌట్ వస్తుంది. ఎందుకంటే తిన వీడియోస్ ప్రత్యేకంగా ఒక ఛానల్లోనే వస్తున్నాయి, అందులోనే హైలైట్ అవుతుంది. వ్యక్తి వీడియోస్ కి రెగ్యులర్ గా లైక్లు కొడుతున్నట్టుగా కూడా అవును ఎవరో ఇందాక నాకు చెప్పారు. నాకు అసలు ఇవి ఎవరు తెలియదండి. ఓకే, నిజం చెప్పాలంటే ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ అని కానీ, అంటే డోంట్ గెట్ మీ రాంగ్, నేను పెద్ద పట్టించుకోను ఇన్స్టాగ్రామ్ లో. నేనే నా ఇన్స్టాగ్రామ్ లో ఏ రోజు పెద్ద పోస్టులు కూడా పెట్టను. బట్
అయ్యుండొచ్చు, ఆవిడ పెద్ద సెలబ్రిటీ అయ్యుండొచ్చేమో, బట్ నాకు తెలియదు. ఆవిడ ఇలా ఈ న్యూస్లోకి రావడం వల్ల తెలిసింది తప్ప, అప్పుడు ఆవిడ ఎవరో నేను ఎతికితే అప్పుడు దాంట్లో ఏవో కొన్ని పోస్టులు కనబడ్డాయి. అండ్ అన్న మీరు ఇవే చూసారు, ఇవి చూడలేదని కొంతమంది ఏవో పోస్టులు పెడతారు. బట్ దట్ ఈస్ ఇర్రిలెవెంట్. ఆవిడ చాయిస్, ఆవిడ ఇష్టం. నేను అనేది అదే. ఇప్పుడు తిను వీడియోస్ గురించి మనం ఎప్పుడు మాట్లాడలేదు, దానికి మనకు అనవసరం. హర్ పర్సనల్ చాయిస్ అది. అలాగే ఈవిడ పర్సనల్ చాయిస్. ఎస్, నేను అదే అంటున్నాను. ఇంతమందిని బయటకు తీసుకొస్తున్నారు కదా, నాకు అన్యాయం జరిగిందంటే భర్తతో కూడా. ఈవిడ పర్సనల్ చాయిస్ ఇంతో తిరగడం, ఈవిని క్వశ్చన్ చేసే అధికారం లేదు, ఈయన క్వశ్చన్ చేయను. అవును, భర్తగా తిన్ను క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ కూడా చేయలేవు ఇప్పుడు, చట్టం అది. నా ఇష్టం వచ్చిన వాళ్ళతో, ఇప్పుడు మీరు ఇందాక అదే మై చాయిస్ లో చెప్తుంది దీపిక, నా బాడీ నా ఇష్టం, పెళ్ళైనా సరే నేను వేరే మగాడితో వెళ్తా, నీకేంటి ప్రాబ్లం? భర్తని ఎవరన్నా స్నేక్ అని సేవ్ చేస్తారా సార్? నాకు అది అర్థం కాలేదు. ఈ అమ్మాయి ఎంత ప్రేమిస్తున్నా అంత ప్రేమిస్తున్నా అంటుంది, భర్తనేమో స్నేక్ 2 అంట. స్నేక్ 1 ఎవరు? స్నేక్ 2. సార్ ఒక్క మాట అయితే నేను చెప్తాను. ఇలాంటి వాట్సాప్ చాట్లు అంటే ఐ డోంట్ నో, నిజమై ఉండొచ్చు. నిజమే, తందేలేండి, తనే చేశారు. వాట్సాప్ చాట్లు 100 క్రియేట్ చేయొచ్చు సార్. ఇవాళ రేపట్లో నిలబడవు, కోర్టులో నిలబడవు సార్. రైట్. అండ్ ఏముంది దాంట్లో ఒకసారి చూద్దాం. నాకు తెలియదు ఏం జరిగింది అది. నేను ఎప్పుడు ఇంకా నీ విషయంలో ఎవరు పెట్టారు మనకి? అమ్మాయి పెట్టింది. అమ్మాయి తన స్టేటస్ లో పెట్టుకుంది ఇది. ఓకే, 100% తప్పే రితు చౌదరి మ్యాటర్ లో. ఒకవేళ నువ్వు తప్పు చేయకపోతే నేను అలా మాట్లాడటం అంటే తినకు కూడా డౌటే. రీతు చౌదరి విషయంలో అలా చేయకపోతే నేను అలా మాట్లాడ తప్పని అమ్మాయి అడుక్కుంటుంది తిన్ని. అమ్మాయిల విషయంలో నిన్ను అన్న మాటలు తప్ప ఈ విషయంలో నేను ఎప్పుడు ఇంకేం తప్పులు చెయ్యలేదు, అమ్మాయిల విషయంలో తిట్టానని చెప్తూ ఉంది. ఓకే, సో ఇలా స్నేక్ 2 భర్తకు సంబంధించిన స్నేక్ 2 అని పెట్టుకుని అమ్మాయి బ్రోకెన్ హార్ట్ ఒకటి పెట్టేసి రిలీజ్ చేసింది అనమాట. సో ఇదంతా చూస్తుంటే ఇంకా చాలా స్టార్టింగ్. ఇదిగో తన స్టేటస్లో పెట్టుకున్నవి ఇవన్నీ, ఆగస్ట్ 23 అని ఏదనో, ఇవన్నీ ఇంత లోపల పెట్టుకుని ఎంఐ ప్రతిదీ బయటపెడుతుంది కానీ తిని బయటపెడతలేదే ఇంతమంది. దట్స్ జెంటిల్మెన్. అది ఒక జెంటిల్మెన్ గా ఏదైనా కానీ శివుడు విషయాన్ని గర్లంలో దాచుకొని భరిస్తున్నట్టు అతను కొడుకు కోసం, ఫ్యామిలీ గౌరవం కోసం అతను ఉన్నాడు. కళ్ళ ముందు అతని సినిమా కెరీర్ నాశనం అయిపోతున్నా సీరియస్లీ చాలా అలిగేషన్స్. అంటే ఒక వరకు ఇవ్వగలడు సార్, కొడుకు కోసం ఎవరన్నా కొంతవరకు ఇవ్వగలరు. బట్ మీ నాన్న ఆస్తి ఇచ్చేసే, లేకపోతే నాకు 10 కోట్లు ఇచ్చే, 20 కోట్లు ఇచ్చే అంటే వాళ్ళ వర్షన్ ప్రకారం. అదే వాళ్ళ వర్షన్. ఓకే అంటూ ఉన్నారని. సరే, ఆ రోజు రాత్రి ఏమి జరిగిందనేది ఈవిడ క్లియర్గా తెలియకపోయినా కూడా కావాలని ఫ్రేమ్ చేస్తున్నారు ఈవిడ అనేది మీ వర్షన్. ఎందుకంటే మీరు బిగ్ బాస్లో తింతో ఉన్నట్టున్నారు కదా. లేదు, బిగ్ బాస్లో సీతతో మీరు ఉన్నారా? అన్నయ్య అనిపిస్తుంది. ఇప్పుడు సీత విషయం తీసుకొచ్చింది ఏమంటారు? సార్ ఏమన్నా ఉంటే ఈయనకి డైవర్స్ అడగడం తప్ప ఏమీ లేదు, ఇంకా వేరే హక్కు లేదు ఆవిడకి. సీత గురించి కాదు, రీతు గురించి కాదు, గీత గురించి కాదు, ఎవ్వరి గురించి మాట్లాడకూడదు. దే కెన్ ఫైల్ ఎ కేస్. దట్ విల్ హ్యాపెన్, యు విల్ సీ. ఓకే, దట్ విల్ హ్యాపెన్. సో అదే ఎఫ్ఐఆర్ తో నేను మీ ముందుకు వచ్చిన ఆశ్చర్యపోకలేదు. విల్ సీ సార్, డెఫినెట్లీ వస్తే కంపల్సరీ చేద్దాం. ప్రస్తుతానికి మా గౌతమి చౌదరి అనేది రీసెంట్గా ఎందుకు ఇవిడ యాడ్ చేశారు? ఎస్, అది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆవిడ పేరు చిరుమామిళ్ళ గౌతమి అని మాత్రమే ఉంటుంది. అవును, ప్రొఫైల్ అలా ఉంటుంది. సో బేసికల్లీ అంటే ఇక్కడ ఆ పేరు పెట్టుకుంటే మనకి సపోర్ట్ వస్తుంది అనే ఒక ఇది అయి ఉండొచ్చు, లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్ అయి ఉండొచ్చు. బట్ మరి అంత క్యాస్ట్ ఫీలింగ్ రావడానికి కూడా వాళ్ళ నాన్న ఒక ఆదర్శంతో వివాహం చేసుకున్నారు. ఓకే, ఆ క్యాస్ట్ అమ్మాయిని కాకుండా వేరే క్యాస్ట్ అమ్మాయిని చేసుకున్నారు. ఓకే ఓకే. సో మరి ఆయన అలా క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా చేసుకున్నప్పుడు మరి ఆ తండ్రి కూతురుకి ఎందుకు సార్ క్యాస్ట్ ఫీలింగ్? అలా అనుకుంటే తిని కూడా సేమ్ కమ్యూనిటీ కదా, అయితే తినిపైన ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. అదే కదా. బేసికల్లీ ఫీలింగ్ లేకపోవచ్చు, బట్ దానివల్ల ఒక అడ్వాంటేజ్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో మన అమ్మాయిరా అని చెప్పి, బట్ మీ అమ్మాయి మీ అబ్బాయి అందరూ అనుకోండి, అందరూ వాళ్ళే ఉన్నారు అనుకుందాం సార్, అన్ని ఛానల్స్ వాళ్ళే అనుకుందాం సార్. మరి మీ అమ్మాయి మీ అబ్బాయి అందరూ మీ వాళ్ళే కదా, ఎందుకు సార్ వాళ్ళందరినీ రోడ్డు మీద లాగుతున్నారు? ఎందుకు సార్? ఈ అమ్మాయి మీ అబ్బాయి, ఈ అమ్మాయి చౌదరి అమ్మాయి, ఈ అమ్మాయి చౌదరి అబ్బాయి. ఇంకా చెప్పాలంటే ఈ అమ్మాయి వాళ్ళ వాళ్ళ నాన్న ఆదర్శ వివాహం చేసుకున్నారు. బట్ ఈయన అందరు చౌదరులే కదా, ఎందుకు సార్ ఒక చౌదరి ఇంకో చౌదరి పరువు ఎందుకు తీసుకున్నారు? ఒకవేళ అదే నిజమైతే ఆ ఫీలింగ్ అనుకుంటే, అయ్యా
అందరికీ అలా అంటే రీసెంట్ గా బట్ వాళ్ళ పెట్టుకోవడం ఫీలింగ్ అది పెట్టుకుంటే ఇప్పుడు అదే చెప్తున్నా ఉమ్, దిలీప్ శంకర లావణ్యం తీసుకొచ్చి మన్నేపల్లి లావణ్య ఆవిడ ఆధార్ కార్డు వీటిలో ఉండేది ఉమ్. సడన్ గా లావణ్య చౌదరి అయిపోద్ది ఆవిడ ఓ. ఎందుకు అంటే మనకి ఈ కేసులో support. కూడా దిలీప్ శంకర్ గారే ఉన్నారా? తెలియదు తెలీదా? దిలీప్ శంకర్ గారు గేమ్ ప్లే అలా ఆడతారులేండి, ఆయన తెలివిగా ఆడుతూ ఉంటారు. అదే సార్ నాకు ఏం తెలియదు సార్ నాకు వచ్చిన ఆధారాల్లో వీళ్ళు పంపించిన ఒక ఆధారం ఆ డాక్యుమెంట్ సో దీని కాంటాక్ట్ లో ఉన్నారు, మాట్లాడేది లేదు ఆవిడకి సంబంధించిన ఒక శ్రేయోభిలాషి నేను ఎప్పుడో దాంట్లో మాట్లాడాను. ఏం మాట్లాడాను అది కూడా అంటే పిల్లాడు అన్యాయం అయిపోతున్నాడు Yeah. నాకు ఎందుకంటే నా కొడుకుతో ఉన్న బాండింగ్ అది గుర్తొస్తాయి. అరే మీరు తండ్రి లేకుండా ఎలా సార్, మీరు 100 కొట్టండి సార్ గూగుల్లో. అంటే కోర్టు కూడా చెప్పేది అదే, తండ్రి తల్లి ఇద్దరి సంరక్షణ లేకపోతే పిల్లవాళ్ళు సైకోల్లాగా మారే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. తండ్రి Yes. కనీసం వారానికి 2 రోజులైనా సరే పిల్లడితో స్పెండ్ చేసి వాడికి అది ఒక బూస్ట్ వస్తుంది. దాన్ని డిప్రైవ్ చేయడం అనేది చాలా పెద్ద నేరం. మన దాంట్లో అంత పెద్ద శిక్షలు లేవేమో కానీ బట్ తండ్రి అనేది చాలా అవసరం సార్. తండ్రి భుజాల మీద ఎక్కాలి, ఆడుకోవాలి, గుర్రం ఆడుకోవాలి, వాడి గుండెల మీద తన్నాలి. సచ్ క్యూట్ మూమెంట్ సార్. అన్ని దూరం చేసేస్తున్నారు ఈవిడ. సో ప్రస్తుతానికి రీతు మహేష్లకు ఏదైతే ఒక సంబంధం అంటగట్టిందో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈవిడకి క్లియర్గా తెలిసి ఉండాలి. అండ్ గౌతమి గారు చేస్తున్న ఎలిగేషన్స్లో వాస్తవాలు ఉన్నాయనుకుంటే తను నిజంగా డైవర్స్ కోసం మనకి ధర్మ గారు ఆల్రెడీ 2 నెలల క్రితమే ఇచ్చారట. మరి అయినా కూడా మీడియాలోకి ఈవిడ ఎందుకు వస్తున్నది అనేది ఒక $1,00,000 ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. $1,00,000 చాలా తక్కువ సార్. తక్కువ అంతకన్నా ఎక్కువ. ఓకే 8 కోట్ల అంతే, అంతకన్నా ఎక్కువ $1,00,000 అంటే 80 కోట్లు. 80 కోట్ల 80 కోట్లు. ఓకే అయితే ఎక్కువే. అయితే ఎక్కువనా? పాపం మధ్యలో ఎవరెవరినో తీసుకొస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితాలతో అందరితో ఆడుకుంటూ ఉన్నారు. మీకు కావాల్సిన సార్ $1,00,000 అంటే 80 లక్షలు సార్. 80 లక్షలేనా? సార్ అంతే 80 లక్షలు. 80 లక్షలు చాలా తక్కువ సార్. చాలా తక్కువ సార్. సారీ 80 లక్షలే సార్. అదే కదా 80 కోట్లు అన్నానా? సో ఇది మొత్తానికి శేఖర్ భాషా గారు ఈ విషయంలో తండ్రిగా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారంటే నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది. సో ఓవరాల్గా ముందు రోజుల్లో చాలా ఆధారాలతో మీ ముందుకు రాబోతూ ఉన్నాం. విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ కావచ్చు, వీడియో ఎవిడెన్సెస్ కావచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని వాస్తవాన్ని మాత్రమే మీకు చేరవేస్తాం. శేఖర్ భాషా గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. తను ఇప్పటివరకు ఏ విషయంలో ఫైట్ చేసినా కూడా తన దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడతారు, నిజాలు మాత్రమే మీడియాకి చెప్తారు. అటువంటి వ్యక్తి చెప్పినటువంటి విషయాల్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించండి, వాస్తవాలు తెలుసుకోండి. ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి అన్యాయం జరిగింది అనేది ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్. ఈయనకి కాదు సార్ సపోర్ట్ చేయండి, బుడ్డోడికి సపోర్ట్ చేయండి సార్. బుడ్డోడికి సపోర్ట్ చేయండి సార్. వాడు బతకాలి సార్, వాడు గౌరవంగా బతకాలి సార్ సమాజంలో. ఎస్ అంతే, నేను కూడా దానికి స్టాండ్ అవుతున్నా. బుడ్డోడు కోసం, మా నాన్న ఇద్దరితో బతకాలి సార్. బుడ్డోడు కోసం ఇద్దరికి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు ఇక్కడున్న ఇద్దరు కావాలి అంతే. ఎస్, తల్లిదండ్రులతో కలిసి బుడ్డోడు ఉండాలి. అట్లీస్ట్ వారంలో 2 రోజులైనా వీళ్ళిద్దరు కలిసి ఉండకపోయినా ధర్మ గారు వెళ్ళి బాబుని చూసి ఒక తండ్రి ప్రేమను అందించడానికి ఆయన కూడా తహతలాడుతున్నారు. అందుకే మీడియాకు ముందుకు వచ్చి గౌతమి గారు చేసినట్టు ఎటువంటి ఎలిగేషన్స్ చేయట్లేదు. ఎటువంటి విషయంలో కూడా తను ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే తండ్రి అనే వ్యక్తి తల్లిని తప్పుగా చూయించకూడదు. తల్లి ఏమైనా చేసినా కూడా తండ్రి కొడుకుకి తెలియకుండా భరిస్తూ ఇలా పాపం ఉన్నాడని తెలుస్తూ ఉంది. ధర్మ గారు కూడా ఏదో ఒక రోజు చిన్నగా మాట్లాడితే బాగుంటుంది అని చూద్దాం. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.